హాయ్ అండి. రోట్లో శనగబేడలు దంచుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఒక చిటికాడు ఉప్పు వేసి నీళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉడకబెట్టి మరీ మెత్తగా ఉడకనీయకుండా ఒక 90% ఉడకనిచ్చి నీళ్ళన్నీ వడేసేసి ఆ నీళ్ళతో చారు చేసి ఇవైతే ఇప్పుడు ఓలిగలు చేసేకి దంచుతున్నా రోట్లో వేసి. ఓకేనా, ఇది విషయం. ఓలిగలు చేయబోతున్నా. ఈ నీళ్ళతో చారు చేసుకుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. చారు అంటే అర్థం కాదేమో మీకు, రసము. దాంట్లోనే టమాటాలు వేసి పిసికేసి తిరగవాత పెట్టాను. చారు అయితే సూపర్ కుదిరింది. పచ్చిని బేడలు ఉడకబెట్టి నేను నీళ్ళతో చారు చేసుకుంటే భలే ఉంటుంది. ఇప్పుడు ఇదిగో బెల్లం వేసి, ఇది బెల్లము 1.5 ముద్ద బెల్లము వేసి, కవర్లో ఉంది కనిపించలేదేమో మీకు. ఇది బెల్లం వేసి దంచి ఓలిగలు చేయబోతున్నాయి. ఇవి ఓలిగలు చేసి ఉడకబెట్టినాను కాబట్టి ఆ నీళ్ళతో చారు చేసిన. ఓకేనా ఫ్రెండ్స్. తాలింపు చేద్దామని మటికాయలు తెచ్చిన, కానీ మటికాయలు చేయలేదు ఈరోజు. ఇంకా చారు ఒకటే చేసిన. టైం అయిపోయిందండి. ఈ ఫోన్లతోనే సరిపోయింది నా పని అంతా. ఇప్పుడు ఓలిగల కోసం ఇది దంచుతున్నా. దంచి ఎలా చేస్తానో చూపిస్తా. ఇదిగో యాలకబుడ్డలు పొడి ఉందనుకున్నా, పొడి లేదు. ఒక 4 యాలకబుడ్డలు వేస్తున్నాను ఫ్రెండ్స్ రోట్లో దంచనీకి. ఇప్పుడు బెల్లం వేసి ఒక వాయి దంచిన, అది కూడా ఆ ముద్ద కూడా వేసి దంచేస్తాను. ఇవి మర్చిపోయిన యాలకబుడ్డలు దంచాలని, అందుకు అవి దంచిన తర్వాత మళ్ళీ ఈ పిండి కూడా వేసి దంచేస్తాను. మరి అంత ముద్దకు వచ్చేదాకా దంచుకోవాలి. మిక్సీలో కొడితే నున్నగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం పలుకుగా పంట కింద పడతా ఉంటుంది. రోట్లో దంచుకునేది అయితే ఇలా దంచుకొని చేసుకోండి, బాగుంటుంది. ఇదిగో ఇలా మరి నున్నగా దంచకుండా ఇలా దంచుకోవాలి. శనగబేడలు బెల్లం వేసి. ఇదిగో గోధుమ పిండి అంటే కొద్దిగా ఒక హాఫ్ గోధుమ పిండి, హాఫ్ కప్పు వచ్చి మైదా పిండి, 2 కలిపి పిసికి పెట్టాను. పొద్దున్నే 3 గంటల ముందు పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 12 అంటే నేను 9 గంటలకు కలిపి పెట్టిన. ఇప్పుడు ఓలిగలు చేస్తాను రుద్ది. వాడు పల్సగా చేయాలంటాడు. యూట్యూబ్లో ఎట్ట చేస్తారో అట్ట చేయాలంటాడు. అది ఎట్ట చేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ నాకు పల్సగా చేయనీకి రాదు. చూడండి ఫ్రెండ్స్, నా చేత అయినట్టు చేస్తా. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, రోట్లో దంచి రోలంతా కడిగి క్లీన్ చేసి పెట్టేసిన. ఎందుకంటే ఇలా అలా నడుస్తూ ఉంటాం, మళ్ళీ దుమ్ము పడుతుంది. అందుకు బండ కూడా పెడతాను ఫ్రెండ్స్ రోడ్డు మీద. అలా చేసుకోండి. ఎప్పుడైనా మనం ఏదైనా చేసుకోవాలంటే రోలు అప్పటికప్పుడు క్లీన్గా ఉండాలి. ఇప్పుడు సీమలు వచ్చేస్తాయని కడిగి పెట్టేసినాను. ఇప్పుడు చేసేద్దాం ఓలిగలు. ఇదిగో అన్నం పొయ్యి మీద పెట్టినా. అబ్బో, శనగబేడలు చారు మా ఇంట్లో ఈరోజు. శనగబేడలు ఉడకబెట్టి ఆ నీళ్ళతో చారు చేశాను ఫ్రెండ్స్. గమ్మ గుమ్మ 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 వాసన వస్తూ మంచి రుచితో భలే రుచికరంగా ఉందండి. శనగబేడలు ఉడకబెట్టిన నీళ్ళతో చారు సూపర్ ఉంది. మీరు కూడా అలా చేసుకుంటారా? మేమైతే అలా చేస్తాం. అలసందలు ఉడకబెట్టిన చారు చేస్తాం, ఉలవలు ఉడకబెట్టిన చారు చేస్తాం, ఇట్లా పచ్చినిబేడలు ఉడకబెట్టిన చారు చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? భలే ఉంది, సూపర్ ఉంది, టేస్ట్ అదుర్సు. అబ్బో, సద్దన్నం ఉన్నంటే తినేసి ఉంటా. సద్దన్నం లేదు, అన్నం కావాలి ఇక నేను తినాలంటే. ఇప్పుడు ఓలిగలు చేద్దాం. పల్సగా రుద్ది చేస్తారు, నాకు అలా రావట్లేదు ఫ్రెండ్స్. చూడండి, పల్చగా రుద్దితే ఇలా పిండి బయట వచ్చేస్తూ ఉంది. ఇదిగో ఈ మాత్రం చేసిన వంటలు కూడా ఇంకా పెద్దగా తీసుకోవాలనేమో తెలీదు. నాకైతే పల్చగా చేయడం రాదు. ఇలా చేస్తున్నా. పల్చగా రుద్దాలని ట్రై చేస్తా అంటే పిండి బయట వచ్చేస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే చేస్తా నేను, అంతే. నేనైతే ఇలా రుద్ది దీంట్లో శనగపిండి పెట్టి ఇలా 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 మడిసి రుద్దాను ఫ్రెండ్స్. నా ఓలిగలు అయితే ఇలా ఉన్నాయి. మీ ఓలిగలు ఎలా చేస్తారో ఏంటో. అదేదో యూట్యూబ్లో చెప్పిండ్రు ఫ్రెండ్స్, పూరి తుంచుకొనే తింటాం కదా, రౌండ్గా చేయడం ఎందుకని. నా ఓలిగలు రౌండ్ లేకుండా మొరటగా వచ్చినాయి. ఇలానే మేము చేసుకొని తింటాము. ఒక 8 ఓలిగలు అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇదైతే పిండి మిగిలింది, ఇది ఎగస్ట్రా చపాతీ చేసిన. ఓకే, నచ్చినాయా ఓలిగలు?
నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఇంట్లో అయితే ఈరోజు వైట్ రైస్, చారు, ఓలిగలు. ఓకేనా? బాయ్. మరి తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.